వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 News. జంగారెడ్డిగూడెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 2024 ఎన్నికల్లో మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలవాలంటూ మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో మహా పాదయాత్ర ప్రారంభించారు. కేక్ కట్ చేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జంగారెడ్డిగూడెం నుంచి గురవాయిగూడెం మధ్య ఆంజనేయస్వామి ఆలయం వరకు చేపట్టిన మహాపాదయాత్ర 2019 లో మేమే 2024లో కూడా మేమే అనే స్లోగన్తో పాదయాత్ర చేశారు. పాదయాత్రలో పాల్గొన్న ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్మన్ వందనపు సాయిబాల పద్మ, జడ్పీటీసీ పోలినాటి బాబ్జీ మండవల్లి విజయసారథి, మేడవరపు విద్యాసాగర్, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవి రత్నం, బత్తిన చిన్న, కౌన్సిలర్ అయినాల వెంకటరమణమూర్తి, చింత అనిల్ గౌడ్, గురజాల పార్థసారథి, పెప్సీ శ్రీను, కంచుమర్తి ప్రకాష్, పంది రాజా, వైసీపీ టౌన్ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, రూరల్ అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, గురవాయిగూడెం సర్పంచ్ గుబ్బల సత్యవేణి, ఎంపీటీసీ కొయ్య రామారెడ్డి, కౌన్సిలర్ మాధవ, గుబ్బల అబ్బాస్, కల్లాడ సంజయ్, ఉగ్గం ప్రసాదు, కిషోర్, వీరంకి సత్యనారాయణ, లోకారపు వెంకటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. చైర్మన్ గారికి అమ్మ మీరు అనుకోండి ఒకసారి. రాజకీయంగా కాదు, సొంత కుటుంబ సభ్యులాగా ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. ఇప్పుడే 2 స్కూల్స్కి వెళ్తే హ్యాపీ బర్త్డే జగన్ మామయ్య అని ముద్దుగా సొంత మనిషిగా, సొంత కుటుంబ సభ్యుడిగా పలకరించారు. ఇదే ప్రేమ, ఇదే అభిమానం వచ్చే ఎలక్షన్లో చూడబోతున్నాం. వై నాట్ 175 అనడానికి అర్థం అప్పుడు అర్థమవుతుంది ప్రపంచానికి. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 175 అన్న మాట అనడానికి అర్హత ఉంది, మాట్లాడే ధైర్యం ఉంది. దాని గురించి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి పాలనలో 5 సంవత్సరాలకు అక్షరాల రమ్మనండి. అలా నుంచమ్మా రాంబాబు అటే పెళ్ళి అటే ఉండమ్మా అమ్మా ఆ పక్కే ఉండు. మున్సిపల్ చైర్పర్సన్ గారికి పాదయాత్ర సంఘీభావంగా మన భక్తాంజనేయ రాంబాబు గారు చైర్మన్ గారికి అందరికీ కూడా నాయకులందరికీ కూడా
హారతి ఇచ్చి స్వాగతం పలికి వారికి స్వీట్లు పంచుతారు. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం పురస్కరించుకుని మళ్ళీ జై జగన్, జై జగన్, జై జగన్. అధ్యాధికారి యోగ్యత ప్రయత్నం హనుమత్ దేవతా శ్రద్ధా పూజాం కరిష్యమానః యజమానస్య మన చంద్రశేఖర కళ్యాణ మండపం నుంచి చంద్రశేఖర్ కళ్యాణ మండపం నుంచి మధ్య వరకు పాదయాత్ర చేస్తున్నాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. సీఎం అవ్వాలని కోరుకుంటూ పాదయాత్ర చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుని భగవంతుడి ఆశీస్సులు మన ఆశీస్సులు కూడా ఎల్లవేళ్ళు ఉండాలి. మా పాదయాత్రలో ఏదైతే చెప్పారో ప్రతి పేదవాడిని కూడా లక్షాధికారులు చేశారు. ప్రతి పథకాలు కూడాను ఆడవాళ్ళకు అక్కలకి చెల్లెళ్ళకే ఇచ్చారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రిలో కూడా ఉండరు. గత ప్రభుత్వంలోని డబ్బులు తినేయడం తప్ప ప్రజలకు పెట్టింది ఏమీ లేదు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్ళని కూడా లక్షాధికారులు చేసి నేనున్నాను, మీకు ఏది కష్టం వచ్చినా నేను వైద్యం అందిస్తానని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ పాదయాత్ర మళ్ళీ సీఎం అవ్వాలని పాదయాత్ర చేస్తున్నాం.